తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. బెట్టింగ్ యాప్ల ప్రమోటర్స్ గా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై తెలంగాణ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇవాళ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. ఆమెతో పాటు మరో 10 మంది మీద కేసులు నమోదయ్యాయి. కాసేపు మాటలు పక్కన పెట్టి లెక్కలు మాట్లాడుకుందాం. మనం అటు చూడు బే. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతుంది. దందా పేరుతో దార్కారీ చేస్తే చూస్తూ ఊరుకోనికి ఫగాడుగా అనుకున్నావు. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తిడు వ్యాపారమారా. ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, మొహం పగిలిపోద్ది. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది డిప్పతలో. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. ఎంత మోసం కిషోర్ సార్, ఇలాంటి హ్యాంగ్ చేసేవా నటి రోడ్లో ఊరి తీసే. మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్? దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదే. వీరితో పాటు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ర్యాంకర్ గా పనిచేసినటువంటి శ్యామలు ఎవరైతే ఈమె పైన కూడా కేసు నమోదైన. ఈ చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి, మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు, ప్లీజ్. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, ఊరుకో. కూడా సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా యాంకరింగ్ చేస్తూ అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? చూడాలని ఉందే. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి ఏదో వెధో పనులని. అన్నయ్య వాడంతా మనలే కదా, ఏంటి డౌటా? ఆ సామెత వైసీపీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్నటువంటి యాంకర్ శ్యామలకు వర్తిస్తుంది. నేనేనా? పాపం ఇటీవల శ్యామల చాలా బాధపడుతూ, ఏంటిది ఏడుతుందా? ఏం చేసావా పసికొన్నాయి? అది పసికోన కాదు, కసికోన. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, అలాగే మంత్రి నారా లోకేష్, ఇలా ముగ్గురు మీద ప్రశ్నలు విపరీతంగా సంధిస్తుంది. అసలు ఎవట్రా నువ్వు? ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేదు. పార్టీలో ఉంది కాబట్టి ప్రశ్నిస్తుంది అనుకుందాం. మరి యాంకర్ శ్యామల ఏం చేసింది? కమ్ములు పత్రబాబు చెప్పు. ఆశీర్వదించండి మావయ్య. ఒక పక్క బెట్టింగ్ యాప్లను అడ్డుకోవాలని చెప్పి ఇలాంటి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తుంటే, సజ్జనార్ లాంటి వాళ్ళు శ్యామల బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. రాజకీయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నిజంగా ఏ వైసీపీ కార్యకర్త, ఫర్ ఎగ్జాంపుల్ మిగతా పక్కన పెడదాం, యాంకర్ శ్యామల చెప్పింది కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ లోనికి బలయ్యాడు అనుకోండి, నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. శ్యామల బాధ్యత తీసుకుంటుందా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేటీఎం చిల్లర చాలేదేమో కానీ 2 minutes లో డిపాజిట్ అంట, 20 minutes లో విత్ డ్రా అంట. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా
దాచాం కుప్పలు కుప్పలుగా. అంటే ఈ మధ్యలో 18-20 నిమిషాల్లో నీకు డబ్బులు అక్కడ మైన్ అయిపోతాయి అనమాట. కనిపెడతానో కక్కిస్తానో చూస్తూ ఉండు. తవ్వేసి యాంకల శ్యామల తవ్వేసి మీ అకౌంట్లో వేసేద్ది. చెప్పడం చూడండి ఎంత బాగా చెప్పారు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఇందులో డెప్త్ ఉంటుందేమో, నష్టం వస్తే జీవితాలు అలకొల్లోలం అయిపోతాయేమో అనే ఫీల్ మీకు ఎక్కడ కదిలిందా? ఏం లేదు, కలగలేదు కదా. నేను ఇందాక చెప్పా, సిగరెట్ ప్యాకెట్ మీద నేను రాస్తారు, అది చూసి కూడా తాగితే కర్మ. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? కానీ ఇక్కడ ఏమైనా చెప్పిందా? 2 నిమిషాల్లో పెట్టండి అంట, 20 నిమిషాల్లో తీసేసుకోండి అంట. రే వాడు తిట్టదని చెప్పరా? ఎవరికి చేయాలి మీరు? శ్యామలా చేయండి. మీకు సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా, నష్టం వచ్చినా యాంకర్ శ్యామలాకి చేయండి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మీ అందరికీ తెలుసు, బిగ్ బాస్ షో విన్నరు రైతు బిడ్డ. అన్నా నేను మళ్ళొచ్చినా. ఈ రైతు బిడ్డ నిజంగా రైతు బిడ్డ కాదు, రైతు. బ్లడ్ వచ్చేసిందిరా. సారీ. నిజంగా ఈ కొడుకు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. క్రికెట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అనలిస్ట్ మిగతా టిప్పర్స్ లాగా బ్లైండ్ గా ప్రెడిక్షన్ ఇవ్వదు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? నిజం చెప్పండి, రైతు బిడ్డ రైతు బిడ్డ అని దేశానికి వెన్నుముక నమ్మించి మోసం చేశారు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. నిజంగా నేను ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఈ నా కొడుకుని అసహించుకుంటాను. నాకు నచ్చని విషయం ఏంటంటే, వీడు బిగ్ బాస్ షో విన్ అయ్యి బయటకు వచ్చాక పోలీసు వాళ్ళు కుక్కలాగా ఈ వెనకాల పరిగెట్టారు. ఒలింపిక్ మెడల్ ఏమైనా తెచ్చావా దేశానికి? ఒక షో నుంచి బయటకు వస్తే వీడు రచ్చ చూడాలి నిజంగా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పోలీసులు హెచ్చరించిన వీడియో తీ, వీడియో మొత్తం కవర్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.